న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలు పలమనేరు వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏపీ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వచ్చే నెల 5న విజయవాడలో జరగనున్న హైందవ శంకరావ బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్లను పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా శనివారం ఆవిష్కరించారు. బైరెడ్డిపల్లి మండలం కుప్పనపల్లిలో పశువులు మేపడానికి వెళ్లిన ఓ వ్యక్తిపై ఏనుగు దాడి చేసింది. గ్రామానికి చెందిన శంకరప్పపై ఏనుగు దాడి చేయగా కుటుంబ సభ్యులు హుటాహుటిన బైరెడ్డిపల్లి ఆసుపత్రికి పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పలమనేరులో సెమీ క్రిస్మస్ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పలమనేరు మున్సిపాలిటీ 14వ వార్డు కౌన్సిలర్ సునీత నాగరాజు ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఈ వేడుకలు జరిగాయి. పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపట్టారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ పట్టణ కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద భారీ కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జననేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు జరుపుకోవటం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. 5 ఏళ్ల పాటు ప్రజలకు జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమం మేలు గుర్తించి ఈ రోజు ప్రజలు ఆయన పుట్టినరోజును ఒక పండుగలా ప్రతి గ్రామంలో జరుపుకుంటున్నారని తెలిపారు. నమస్కారం. ఈ
ఈరోజు జననేత ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నలుమూలల నుంచి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 52వ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు జగనన్న. ఇలాంటి జన్మదినాలు 100 సంవత్సరాలు మీరు చేసుకొని గతంలో మీరు అందించినటువంటి పరిపాలనలో ప్రజలకు జరిగినటువంటి మేలు వల్ల ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈరోజు జగనన్న జన్మదిన వేడుకలను ఒక పండుగలాగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నిండు మనస్సుతో జగనన్నను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఏమంటే మన టెంపుల్స్ని స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ మరియు ఆర్ఎస్ఎస్ నాయకులు ఆయన్ను కలిసి బహిరంగ సభకు విచ్చేయాలని ఆహ్వానించారు. హిందూ దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి చేసి స్వయం ప్రపత్తి కలిగిన ఒక ఉత్తమ ధార్మిక వ్యవస్థకు అప్పగిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలనే ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. విజయవాడ లైలా గ్రీన్ మేడోస్ ప్రాంతంలో జనవరి 5న జరగనున్న ఈ కార్యక్రమానికి హిందువులందరూ విచ్చేసి తప్పక జయప్రదం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కరపత్రము ప్రతి ఇంటికి చేరవేయాలని, అట్లే స్టిక్కర్లు కూడా వచ్చినాయి. నాకు కూడా బాగా చేస్తారు. అదే కదా బలం. ఏం ఆశించుకుంటే చేసే సిస్టమ్. దట్ ఈస్ ద సక్సెస్. ఈ సక్సెస్కు ఈరోజు భారతదేశం సక్సెస్కు అదే ప్రధాన కారణం. విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావం అనే కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటికి ఈ సమాచారాన్ని తీసుకువెళ్ళాలనే ఒక ఉద్యమాన్ని వాడలో ఆదివారం నాడు ఈ కార్యక్రమం బహిరంగ సభ జరుగుతుంది. అందరూ హిందూ బంధువులంతా ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటూ ఇవాళ ఆ విధంగానే పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారిని కూడా కోరడం జరిగింది. వారు చాలా సానుకూలంగా వారు మాకు మద్దతు తెలిపారు. ఇది మాకు సంతోషదాయకంగా ఉంది. గ్రామానికి చెందిన శంకరప్పపై ఏనుగు దాడి చేయగా కుటుంబ సభ్యులు హుటాహుటిన బైరెడ్డిపల్లి ఆసుపత్రికి, పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా పరిశీలించిన పలమనేరు ఏరియా ఆసుపత్రి వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి
స్థానిక అధికారులు మరియు నేతలతో కలిసి పలనేరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. శంకరప్ప మృతదేహాన్ని పరిశీలించి సంఘటనపై అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుడు శంకరప్ప వికలాంగుడు కావడంతో ఏనుగు బారి నుంచి తప్పించుకోలేకపోయాడని అధికారులు వివరించారు. అనంతరం మృతుని కుటుంబీకులను ఆయన పరామర్శించి ప్రభుత్వం తరపున 5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. పరిగెత్తలేడు కదా, బావి పక్కలోనేనా అంత అక్కడే పొలం కూడా ఆడే ఆనుకొని ఉండేది, ఫారెస్ట్ ఆనుకొని. అదే ఊరు నుంచి దర్శనం పక్క తేరుమాకలకు దర్శనం పక్క చిన్నగా మరొక ప్రాణం బలైంది. ఇది చాలా రోజుల నుంచి కూడా చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాల్లో ఈ సమస్య రోజు రోజుకు తీవ్రమవుతూ ఉంది. ఈరోజు ఒక రైతు, శంకరప్ప అనే రైతు, అడవి వార బావి దగ్గర ఉంటే అతని ఆవులు తప్పిపోతే దాన్ని వెతకడానికి బావి దగ్గరికి పోతే అక్కడ ఒంటరి ఏనుగు దాడి చేసి ఆయన ప్రాణాలను తీసుకునేటువంటి దుర్ఘటన జరగడం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దీనికి పర్మనెంట్ పరిష్కారం కూడా ప్రభుత్వ పరంగా చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం నుంచి ఉంది. అయితే ఈ దాడిలో ఆస్తి నష్టాలు, ప్రాణ నష్టాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒక పక్క దొరికినప్పుడు ప్రాణ నష్టం, ప్రాణం పోయిన తర్వాత ప్రాణం తేలేం, కానీ ప్రభుత్వం నుంచి ఏదో ఎక్స్గ్రేషియా ఇచ్చి చేసేటువంటి కార్యక్రమం మాత్రం చేసే పరిస్థితి కనపడుతూ ఉంది. ఈరోజు శంకరప్ప కూడా ఇప్పుడే నేను అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. 5 లక్షల రూపాయలు దానికి సంబంధించినటువంటి ఎక్స్గ్రేషియా ఇచ్చే ప్రయత్నం అయితే ప్రభుత్వం నుంచి చేయగలం. అయితే ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకొచ్చేటువంటి పరిస్థితి అయితే లేదనేది ఈ సందర్భంగా బాధతో చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తాం. ముఖ్యంగా ఆస్తులకు సంబంధించి చూస్తే ఆ పంటలు పూర్తిగా కూడా నాశనం చేస్తాం. అడవి బారు ఉండేటువంటి పంటలు నేరుగా ఒక్క ఇల్లు ఉంటే ఈ మధ్య బండమింద జరాడపల్లి దగ్గర ఇంటి లోపలికే ఏనుగొచ్చి ఇంట్లో దూరి వాళ్ళు పెట్టుకున్నటువంటి వడ్లు కానీ తినేటువంటి వాటినన్నింటినీ కూడా ధ్వంసం చేసి నాశనం చేసి మళ్ళీ రెండవ దఫా అదే ఇంటికి వచ్చి మళ్ళీ దాడి చేసేటువంటి పరిస్థితి బండమింద జరాడపల్లిలో జరిగింది. ముఖ్యంగా పలమనేరులో అటు వీకోట నుంచి ఇటు పెద్ద పంజాని వరకు కూడా ఈ నియోజకవర్గంలో, అటు కుప్పం నియోజకవర్గంలో, ఇంకొక పక్క పుంగనూరు నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా ఈ ఏనుగుల దాడులు రాను రాను తీవ్రమవుతూ ఉన్నాయి. నేను కూడా అసెంబ్లీలో పదే కూడా ఈ సందర్భాన్ని చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. అంటే అధికారం వచ్చి దాదాపు 6 నెలలు అయింది. ఆ రోజు నుంచినే ఆ శాఖ మాత్రులు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, ఫారెస్ట్ మినిస్టర్ గారు, ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. కర్ణాటక ప్రభుత్వంతో కూడా మాట్లాడాం. కర్ణాటక నుంచి ఆ కుంకి ఏనుగులు తెచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి నిధుల కొరతకు ఏనుగులకు సంబంధించి ట్రెంచ్లు కొట్టడానికి టెండర్లు పిలిచినారు. ఇంతకు మునుపు ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ వేస్తే ఆ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ను కొన్ని రోజులు భయపడతా ఉన్నాయి. మళ్ళీ ఆ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ను వేరే దాంతో పట్టి తోస్తే ఆ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ పడిపోతే మళ్ళీ దానిపైన ఏనుగులు తెలివిగా బయటకు పోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క జంతువు ఏదైతే ఈరోజు ఏనుగులు ఉన్నాయో మానవునికి ఉండే తెలివంతా కూడా దానికి ఉందనడానికి ఇదే ఉదాహరణ. అది కూడా చాలా తెలివిగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తుంది. అన్ని ఏనుగులు కూడా ఇటువంటి ఉండవు. ఆ సందర్భంలో ఆ 3 నెలలు 4 నెలలు దానికి ఆ మదం ఎక్కినప్పుడు ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అందుకే దానికి హ్యాంగింగ్ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ కూడా ప్లాన్ చేస్తుంది.
శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు పలమనేరులో సెమీ క్రిస్మస్ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పలమనేరు మున్సిపాలిటీ 14వ వార్డు కౌన్సిలర్ సునీత నాగరాజు ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన క్యాండిల్ వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమరణ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. అలాగనే తహసీల్దార్ గారిని, కమిషనర్ గారిని, అలాగే కౌన్సిలర్స్ ని, సిఐ గారిని అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. రమ్మని అప్పుడే ఈ యొక్క కార్యక్రమ ఫాదర్ గారిని కోరుతున్నాం. ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి మరి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రీ క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ యొక్క ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ క్యాండిల్ను వెలిగించి ఈ యొక్క కార్యక్రమాన్ని మనము భక్తితో ప్రారంభించుకుందాం. ఎమ్మెల్యే గారిని క్యాండిల్. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. And a Happy New Year. And a Happy New Year. We wish you a Merry Christmas and a Happy New Year. మేము చేయాలనుకున్నప్పుడు కొద్ది రోజులు ప్రార్థన చేసాం. ఎట్లా చేసుకుని, ఎందుకంటే మేము చాలా రోజులుగా క్రిస్మస్ పండుగను మేము కుటుంబంగా చేసుకుంటున్నాం. ప్రత్యేకమైనటువంటి వంటలతోనూ, ప్రత్యేకమైనటువంటి మనుషులతోనూ, మరి ముఖ్యంగా అమరన్న గారు పలమనేరుకి ఎప్పుడు వచ్చారు అప్పటి నుండి కూడా ఖచ్చితంగా మా ఇంటికి వస్తూ మాతో కలిసి మా కుటుంబ సభ్యులు ఒకరై మేము ప్రతి సంవత్సరం పండుగ చేసుకుంటున్నాం. కాకపోతే దేవుడు ప్లస్ వార్డు సభ్యులు మీరు అందరూ ఇచ్చినటువంటి అవకాశం ద్వారా మేము కౌన్సిలర్ అయినాము. కౌన్సిల్లో మనం ఒకసారైనా క్రిస్మస్ చేసుకోవాలని ఆశ మాకు ఉండేది. గతంలో అవకాశం మాకు దొరకలా. దేవుడి దయ వల్ల తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, అమరన్న గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది. ఈసారి ఖచ్చితంగా మనము క్రిస్మస్ చేసుకుంటే అది మున్సిపల్ కార్మికుల సభ్యుల మధ్యలో జరుపుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మా తమ్ముడు కానీ, మా అన్నగారు కానీ, మా కుటుంబ సభ్యులందరూ కూడా మేమందరూ కూడా నిర్ణయించుకొని ఎలా చేస్తే బాగుంటుందనేసి మేము ప్రార్థనలో పెట్టాము. అసలు రియల్గానే చెప్పాలంటే ఈ విధంగా అరేంజ్ అవుతుంది అనేది కూడా మేము అనుకోలేదు. ఈ విధంగా ప్రత్యేకంగా అన్నగారి చాలా పనులు ఉంది నాకు తెలుసు. కాకపోతే మేము పిలిచినందుకు మా ఆహ్వానాన్ని మన్నించి ఎన్నో పనులు ఉన్నా కానీ అన్నగారు ఆ పనులను వదులుకొని ఈ పని ఖచ్చితంగా, ఎందుకంటే అన్నగారి దగ్గర మేము నేర్చుకున్నది చూసింది ఒకటి ఉంది. ఒక్కసారి ఆయన నమ్ముకున్న వాళ్ళు ఒక్కసారి కమిట్ అయితే ఎన్ని సమస్యలు వచ్చినా ఆ కమిట్మెంట్తో మాత్రం ఎంత మాత్రం ఎక్స్క్యూజ్ కారు అన్నగారు. అది అన్నగారి యొక్క పొగరు. అలానే నాతోటి కౌన్సిలర్స్ కానీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ, మరి ప్రత్యేకంగా అధికారులు కూడా, తహసీల్దార్ గారు, సిఐ గారు, కమిషనర్ గారు, ముఖ్యంగా కమిషనర్ గారు ఈ యొక్క అరేంజ్మెంట్స్లో కూడా చాలా సహకారం అందించినారు. అలాగే బైరెడ్డిపల్లి నుంచి నేను ప్రత్యేకంగా పిలియదు, ఎందుకంటే పిలిస్తే నియోజకవర్గంలో అందరినీ పిలియాలి, ఒకరు పిలిస్తే ఒకరు బాగుండదు అనుకున్నాము. కాకపోతే మా ఫ్యామిలీలో ఉన్న కమిట్మెంట్తో అన్నగారు వచ్చి చాలా సంతోషం ఉంది మాకు. అలాగే చాంబాషన్న గారు, కృష్ణమూర్తి అన్న గారు, అలాగే కౌన్సిలర్స్, అలాగే తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యదర్శి గిరిబాబు గారు కానీ, అలాగే ప్రతి ఒక్కరు, మరి ముఖ్యంగా గౌడ సంఘం డైరెక్టర్ గారు సుబ్రహ్మణ్యం గౌడ్ గారు, ఇట్లా ప్రతి ఒక్క పేరు చెప్పుడు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దేవుడు రక్షకుడు వచ్చాడు, మోక్షాన్ని తెచ్చాడు ఈ మానవ మనుగడకు.
ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త క్రీస్తు, బలవంతుడు అయిన వాడు మహారాజు. ఉల్లాసముతో పాడేదం, ఆనందముతో మ్రొక్కేదం, ఆది సంభూతుని ఆరాటించేదం. పశువుల పాకలో దేవకుమారుడు దీనుడై పుట్టెను మానవాళికి. ఆకాశాల దూతలు పాడి స్తుతించిరి, గొల్లలు జ్ఞానులు పూజించిరి. మనసే పులకించెను క్రీస్తు జన్మతో, తనువే తరించెను రాజు రాకతో. కొనియాడి కీర్తించెదము, పరవశించి ఆరాధించెదం. కొనియాడి కీర్తించెదము, పరవశించి ఆరాధించెదం. మీతో కలిసి పంచుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అవకాశాన్ని మా అందరికీ కల్పించినటువంటి సునీత నాగరాజు గారి కుటుంబానికి కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే పాస్టర్ గారు క్రిస్మస్కి సంబంధించినటువంటి, క్రీస్తు జన్మకు సంబంధించినటువంటివి, మతాలకు సంబంధించి చాలా బాగా కూడా మీకు అందరికి చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ ప్రపంచంలో మొత్తం కూడా బ్రహ్మాండంగా కూడా క్రైస్తవులందరూ కూడా జరుపుకుంటారు. భారతదేశంలో అన్ని మతాలు కూడా, అంటే ప్రతి మతము వారికి సంబంధించినటువంటి మత విశ్వాసాల పైన ఆధారపడి భగవంతుని ప్రార్థిస్తాం. అయితే భారతదేశంలో ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకునేటువంటి సంస్కృతి మన దగ్గర ఉందనడానికి ప్రపంచంలో ఇది ఒక్క దేశమే అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ మత విశ్వాసాలని కాపాడుకోవడం, భగవంతుడు ఎవరైనా ఆయన నేర్పించింది, ఈరోజు కరుణ, దయ, దాక్షిణ్యం వీటికి సంబంధించినటువంటి సూత్రాలు ఏవైతే చెప్పారో వాటిని ఆచరించడానికి ఇటువంటి సందర్భంలో వాటిని ఒక్కసారి గుర్తు చేసుకునేటువంటి అవకాశం ఇటువంటి పెద్దల ద్వారా మనందరికీ తెలుసుకొని దాన్ని మనం ఆచరణలో పెట్టడానికి ఇటువంటి సందర్భాలు ఉపయోగపడతాయనేది నా యొక్క భావన. కాబట్టి ఈ క్రీస్తు జన్మదినానికి సంబంధించినటువంటి క్రిస్మస్ పండుగ, ముఖ్యంగా క్రిస్మస్ ముందు జరుపుకునేటువంటి సెమీ క్రిస్మస్ సందర్భంగా అందరూ కూడా ఆ భగవంతుడు యేసుక్రీస్తు అందరినీ చల్లగా చూడాలని, అందరి ఆరోగ్యాలు, వారందరి కుటుంబాలు సంతోషంతో ఉండాలని, అందరికీ మంచి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను. ఇట్లా పంపించాను. తీసుకొని అట్లే కూర్చోడా. జెంట్స్ పంపించు. మగోళ్ళు ఈ సైడ్ వెంకటేష్ వాడ ఇక్కడ ఎన్నో వాడ బాబా ఇవాడ
రైట్ ఇది పట్టుకో నిమిషం ఇప్పుడేం లేదు. ఒకటి తక్కువైంది ఈ ఫోరంలో ఒకటి తక్కువైంది ఏమే పాలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం లక్కనపల్లి గ్రామంలో వైసీపీ జెండా ఏర్పాటుపై ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ జరిగింది. లక్కనపల్లి గ్రామం నందు వైసీపీ జెండా ఏర్పాటు చేస్తుండగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇరు వర్గాలకు సర్ది చేసి